దిశా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూహెచ్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన. స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూహెచ్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆర్టీసీ ఉద్యోగులను ఆత్మీయంగా సన్మానించి మెమంటో అందజేశారు. ఆ తర్వాత బీసీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క పలు డిమాండ్స్ కి సంబంధించిన వినతి పత్రాన్ని ఉద్యోగులు వీర్ల ఐలయ్యకు అందించారు. మీ ఉద్యోగాలకు భద్రతగా తప్పకుండా నా బాధ్యతగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకెళ్తానని చెప్పి ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ సమస్యల పట్ల తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాధకత చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ, ముఖ్యంగా బీసీలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి 42% ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో కూడా అవకాశం కల్పిస్తున్నాడు. అలాంటి ఘనత మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి మీ ఆర్టీసీలను, ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. ఏ సమస్య వచ్చినా ఇక్కడ మీ నాయకుల దృష్టి కానీ అవసరమైతే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా చెప్తేనే అక్కడ స్పందించి ఎక్కడికక్కడ మీ సమస్యలను సాల్వ్ చేసే దిశగా ముందుకు పోదాం. అదేవిధంగా ఎల్లాక సోదరు చెప్పినట్టు కూడా చాలా సమస్యలు మహిళలకు కూడా ఇలా వయసు పరిమాడుతుంటే కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. వాటి పట్ల కూడా మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగులకు గుర్తించి మీకు ఎక్కడికక్కడ భద్రతగా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా పోదాం. అదేవిధంగా మీ విధి నిర్వహణలో ఎవరైనా చిల్లర మల్లరగా లేకపోతే మీ మీద అటాక్ చేసినా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా అధికార పార్టీ అయినా ఏదైనా ఉద్యోగస్తులను కాపాడుకునే బాధ్యత మాకుంది. కాబట్టి అలాంటివి మీకు ఎదురైతే ఎంబడే మా దృష్టికి తీసుకుపోతే తప్పకుండా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి మీకు భద్రత కల్పిస్తానని చెప్పి మాట ఇస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీలంతా ఐక్యతగా మనకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు, న్యాయమైనటువంటి హక్కులను పరిరక్షించుకోవడం ముందుకు పోదాం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి బీసీల ఐక్యతను మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నా మనకు అన్ని విధాల అండదండలు ఉంటాయని చెప్పి, మనం ఐక్యత ఉన్నంత వరకు మన తెరువు ఎవరు కూడా రారు. అదే దశగా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడంలో ముందుకు పోదాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ బిడ్డగా నేను ప్రతి విషయంలో స్పందించి మీకు అండదండ ఉంటా అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆర్టీసీని భవిష్యత్తులో. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 12న మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 4గురిని అరెస్టు చేశామన్నారు. చదువుకొని డ్రాప్ అవుట్ అయ్యి తాగడానికి బానిసయి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. A1 ఎంకు శ్రీకాంత్, A2 కుంభ వెంకటేశ్వర్లు, A3 నల్గొండ వేణు, A4 ఎరువ గంగాధర్లను అరెస్టు చేశాము. నిందితుల నుండి 20 నుండి 30 లక్షల రూపాయలు విలువ చేసే 15 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. హ్యాండిల్ లాక్ లేని బైక్స్ వీళ్ల టార్గెట్. చోరీ చేసిన బైక్స్ అన్ని ఏపీ తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. చోరీ చేసిన బైక్లను పార్ట్స్ గా కూడా అమ్మేశారు. నిందితులపై బేగంపేట, కేపీహెచ్పీ, చందానగర్, మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన మియాపూర్ పోలీస్ ఒక ప్రొఫెషనల్ బైక్ ఒఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే
10th of June this month మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ నుండి మియాపూర్ దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది అని చెప్పి. సో అది కేసు రిజిస్టర్ చేసి మన SHO గారు అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ACP శ్రీనివాస్ గారు అండ్ DI రమేష్ గారు ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ 4 ఒఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ 4 కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్డ్, హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు 4 కూడా ఈ తాగడికి అండ్ డ్రగ్స్కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS అంటే తను గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHPలో బైక్ థెఫ్ట్ ఆఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్స్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆర్సీపురం 1, బేగంపేట్ PS లిమిట్స్ 2 బైక్స్ and 1 bike at Madhapur PS limits and 1 at KPH. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేటర్ సెలూన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణులు నిరసన 5 రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న నాయి బ్రాహ్మణులు ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. కార్పొరేటర్ సెలూన్ ఆపేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని నాయి బ్రాహ్మణులు తమ కుల వృత్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వినతి. ప్రభుత్వాలు ప్రజల కోసం మా కోసం 200 మంది కోసం ఇంతమంది సారీ 5 రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తామని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి చెప్తున్నాం, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం, మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టెనక. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల PS పరిధిలో మంగళవారం జరిగిన తల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ సాంస్కృతిక కళా సంఘంలో అంజలి సభ్యురాలుగా గుర్తించారు. గతంలో షాపూర్ నగర్లోని అంజలి ఇంట్లోనే కూతురుతో శివ ఉండేవాడుగా పోలీసులు గుర్తించారు. గతంలో తల్లి అంజలిపై జీడిమెట్ల PSలో కేసు తేజశ్రీ నిందితురాలు పెట్టింది. తేజశ్రీ యశ్వంత్లను జువైనల్ హోంకి తరలించారు. శివను చెర్లపల్లికి తరలించాలని బాల్ నగర్ జోన్ DCP సురేష్ కుమార్ తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టయానికి అంజలి అనబడే ఒక 39 years మహిళని వాళ్ళ కుమార్తె, ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 years బాయ్ శివ,
ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 ఇయర్స్ బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికి ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాటర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఎవరైతే మైనర్ గర్ల్ 14 ఇయర్స్ గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది. దాని మీద ఆ అమ్మాయి మళ్ళీ 19th ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా 20th రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇది 23వ తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 26 జూన్ 2025 మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే కార్యక్రమాన్ని సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగర్ కాలనీ డివిజన్లోని ఫుట్బాల్ గ్రౌండ్లో స్కూల్ స్టూడెంట్స్లతో కలిసి ఒక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్ ఆసిఫ్ నగర్ డివిజన్ ఎస్సీపీ మరియు మహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ మా లక్ష్యం, మాదక ద్రవ్య రహిత తెలంగాణ కోసం మాతో చేతులు కలపండి అనే నినాదాన్ని పిల్లలకు తెలియజేయడం జరిగింది. Before going to features, let us. Am I audible? Because you are the backbone of our country. Before going to features, and say, let us pledge, have a pledge. All say no to. Yes. Yes to. Yes. Right. That's it. Say to. Yes. Thank you. On your hand. డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ గ్రౌండ్లో. ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎవ్రీ ఇయర్ 26th జూన్ రోజున యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది ఏమంటే యాంటీ డ్రగ్ డే కింద డిక్లేర్ చేశారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా 25వ తారీఖు జూన్ రోజుని మీ స్కూల్స్ పిల్లలందరికీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు, మన దేశం నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్కి. యూత్ ఎస్పెషల్లీ యూత్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న యూత్ ఉన్నది మన కంట్రీ ఇండియాలో. దానికి పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడి, ఈ నార్కో టెర్రరిజం బారిన పడి మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. దానికి అలా కాకుండా ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రగ్స్లో
రెండు రకాలు ఉంటాయి. ఒకటి నేచురల్ డ్రగ్స్, రెండు సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్ అనేది MDMA, MSD ఇవి టాబ్లెట్స్ ఉంటాయి. నేచురల్ డ్రగ్స్ అనేది ఈ గంజా, చరస్, హాషిష్ ఇవన్నీ నేచురల్ డ్రగ్స్ కింద వస్తాయి. ఇవన్నీ తీసుకోవడం మూలాన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ అంటారు వాటిని. సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్ పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ నర్వస్ వీక్ అయిపోయి సేమ్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఆ డోసు వెళ్ళకపోతే వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. వైలెంట్ గా తయారవుతారు. వైలెన్స్ లో క్రైమ్స్ కూడా కమిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళు అలా తప్పుదారి పట్టుకోకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. దీనిలో ఇప్పుడు 3 స్కూల్స్ అయింది. వాణి స్కూల్, లయోలా స్కూల్ అండ్ సెయింట్ జోసెఫ్స్. వాళ్ళకి అర్థం ఏంటంటే మామూలుగా ఇనిషియల్ స్టేజ్ నుంచే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుందామని. చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకా డ్రగ్ అనేది అవగాహన లేదు. వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు అవేర్నెస్ వస్తుందని దాని జోలికి పోకుండా ఉంటారు అనేది మా దృక్పథం. అది చాక్లెట్లు అమ్ముతున్నారు, గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నారు పాన్ డబ్బాల్లో. వాటిలో ఈ నియర్ బై స్కూల్స్ ఏమైనా ఉంటే వాటిలన్నిటి మీద చెక్ పెడుతున్నాము. ఐస్ క్రీమ్స్ పార్లర్స్ లో ఈ చుట్టుపక్కల పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ కాబట్టి వాటిల్లో చెక్ పెట్టి డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. దొరికితే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. డ్రగ్స్ లో చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గ్రానైట్ లారీలు పట్టుకున్నారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న 8 గ్రానైట్ లారీలను పట్టుకున్న సేల్ ట్యాక్స్ అధికారులు లారీలను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా నుండి తెలంగాణకు తరలిస్తున్న గ్రానైట్ లారీలు దాచపల్లి పట్టణంలో 5 లారీలు, మాచవరం మండలం చెన్నాయిపాలెం వద్ద 3 లారీలు, మొత్తం 8 లారీలను సీజ్ చేసిన సేల్స్ ట్యాక్స్ అధికారులు లారీల యజమానులపై అక్రమ రవాణా చేస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. వంగపల్లిలో రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ మల్లన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ సబిత, ఏఈఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ లావణ్య తదితరులు ఉన్నారు. అందుకే మీకోసం మేడం అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మేమైతే ఎంత నష్టపోతున్నాం. పని చేయండి. ఇక్కడ ఈ చొల్లేరు గ్రామంలో 20% రాలేదని ఊరు వస్తుంది, గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళని ఒక దగ్గర తెలుసుకొని ఎందుకు రాలేదు ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు వేసినాము. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఖజానాలు ఏం లేవు, గల్లపేట కాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా. ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభాకు పంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు ఈ 4కి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 5,000 పైచిలకు కోట్ల రూపాయలు తెలంగాణ. ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఓ నరరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని అనిసి ఏది మన 369 మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చాను. ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించాం. కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్క్ ఉండకూడదని చెప్పి మేము ఆ పార్కు పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా దాన్ని అంటే మీరు ప్రకటించడం. ఇప్పుడు 40 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు ఎవరు అడిగింది? వాళ్ళకి లేఖన. అసలు ఇటువంటి వాళ్ళు పేదోళ్లకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా. అంటే వీళ్ళ నేనేమంటున్నా అంటే రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి. ఇప్పుడు అప్పు తెచ్చినాం, మరి మేము ఎక్కువ తీసుకుంటున్నాం, మేము ఎక్కువ అప్పు కడతామా అని చెప్పి ముందుకు వస్తారు ఎవరన్నా? రావట్లేదు కదా. వ్యవసాయ రంగం మీద వచ్చేటువంటి ఉత్పత్తుల పైన ట్యాక్స్ ఉండదు.
అదొక పెద్ద సబ్జెక్టు బైసాప్ ఎప్పుడు వస్తే నేను చెప్తా ఇది ఎట్లా జరుగుతుంది ఏం కథ ఈ మాఫియా ఎట్లుంటది అనేది చెప్తా సరే రాగానే దాన్ని తీసేస్తారు. సార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బీసీల యొక్క సత్తా చూపిస్తాం, గ్రామాలు కూడా మేము తీర్మానాలు చేస్తాం. ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము. ఇయ్యనందుకు 33 నుంచి 23 తెచ్చిన బీఆర్ఎస్ పని చేస్తాము, బీసీఆర్ నాటకం ఆడుకున్న బీజేపీ పని కూడా చేస్తాం. సార్ మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ లైన్ లో మీరు అడుగు మా నాయకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని ఎందుకైతే నేను కాంగ్రెస్ పార్టీ నాతో సంసారం చేయనని వెళ్ళిపోయింది. నేనేం చేయాలి మరి? సూర్యాపేట జిల్లా చివేముల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామంలో రైతు వేదిక క్లస్టర్ నందు రైతు నేస్తం రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, ప్రముఖ అతిథులకు, మీడియా ప్రతినిధులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, మంత్రివర్యులు మిత్రులు దూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, ఇతర మా పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు కేవలం సంవత్సరాల కోసం తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కేబినెట్ మొత్తం వెళ్లాలని అనేక టెక్నాలజీ మిషన్స్ ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టించిందే కాదు. మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడుగా, శాసనసభ్యు భూమితో కూడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో 7,625 కోట్ల రూపాయలను సికింద్రాబాద్ బీసీ రిజర్వేషన్ కు 42% చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్ల తేలాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుకున్న ప్రభుత్వంపై ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే కేసీఆర్ ప్రభుత్వం బిల్లును కేంద్రానికి పంపింది. పార్టీల వారీగా రిజర్వేషన్లను అంగీకరించము అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్ పెంపు కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బీసీ వర్గాలు చట్టబద్ధత వచ్చే వరకు ఎన్నికలు నిలపాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
మాంకాళి జాతర బోనాల సందర్భంగా మాంకాళి టెంపుల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల బస్తీలు కానీ ఈరోజు విజిట్ చేసినటువంటి కంటిమెంట్ కానివ్వండి, సెకండ్ బజార్ ప్రాంతం కానివ్వండి, మారుతి వీధి, మరి అదేవిధంగా రాజేశ్వరం థియేటర్, సజన్లాల్ స్ట్రీట్, ఇక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు కావచ్చు, సివరేజ్ కావచ్చు, స్టాప్ వాటర్ కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విజిట్ చేయడం జరిగింది. అధికారులు కూడా వీలైనంత తొందరలో శాంక్షన్ చేసి ఆ సమస్యల పరిష్కారం చేపట్టడం జరుగుతుంది. బోనాల సందర్భంగా నిన్న కూడా మీరు చూశారు, ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోనే ప్రమాణాలు చేపట్టాలి. రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టు, అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూచాయంగా మాట్లాడేది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నది. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు దొరుకుతుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం, దాంట్లో ఇస్తాం అట్లా కుదరదు. మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి. అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా బీసీ సమాజం మీకు కుదిరేస్తాం. తిరుపతి శేషాచలం అడవుల్లో నుండి ఏనుగుల దంతాలు హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన రేకులకొండ ప్రసాద్ను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు హైదనగర్ ఫారెస్ట్ అధికారులతో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. లోకేశ్వరరెడ్డి అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన నిందితుడు ప్రసాద్కు అదే జైలుకు ఎర్రచందనం కేసులో వచ్చిన లోకేశ్వరరెడ్డితో పరిచయం ఏర్పడగా ఇతర నిందితులు బయటకు వచ్చి సులభమైన మార్గంలో ఈరోజు ఉదయం 2 ఏనుగు దంతాలను ఎల్బీనగర్ లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా అరెస్టు చేసినట్లు, వాటి విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్ల రూపాయలు ఉన్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో రాచకొండ పోలీస్ ఎస్ఓటీ టీమ్స్ చేస్తున్న ఆపరేషన్ లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటీ ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది.
కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గరనే తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము విల్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్. టుడే మార్నింగ్ వీ గాట్ దిస్ అక్యూజ్. దీనికోసము మేము స్టడీ చేస్తూ ఉంటే యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ నోయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఫోకస్గా ఉంటాం. రెడ్ శాండర్ పైన ఉన్నటువంటి ఫోకస్లో ఈ అతివేగంగా వచ్చి ఢీకొన్న బోలెరో మహిళా స్పాట్ డెడ్. కారు బ్రేక్ డౌన్ అవడంతో కిందికి దిగి పరిశీలిస్తున్న మహిళను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఇద్దరికి గాయాలయ్యాయి. డిబల్పురాకు చెందిన అమిత్ కిరణ్ భార్య కృతిక మాధవ్, అమిత్ కిరణ్ తండ్రి వీరితో కలిసి తుల్జాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా కుకట్పల్లి వద్ద వారు కారు బ్రేక్ డౌన్ అయింది. కారు దిగి పరిశీలిస్తున్న ఆమెను బొలెరో ఢీకొనడంతో మరణించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముసలాయన కూడా తెలుగు సినీ మరియు టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి అని పిలుపునిస్తున్నారు సదరు సంఘం సీనియర్ సభ్యులు భూ పోరాట సమితి నాయకులు రమేష్. ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ అండ్ టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ 330 మంది సభ్యులకి 2017 సంవత్సరంలో మెంబర్స్ అందరికీ భూమి కొనిస్తామని డబ్బులు వసూలు చేసి 20 ఎకరాలకు అగ్రిమెంట్ చేసి 16 ఎకరాల 36 గుంటలకి యూనియన్ నుంచి డబ్బు కట్టి 13 ఎకరాల 12 గుంటలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ప్రస్తుతానికి భూమి అంతా పోయినట్టు చెబుతూ 7 ఎకరాల 2 గుంటలు మాత్రమే మిగిలిందని, దాన్ని డెవలపర్ సురేష్ అనే వారికి డెవలప్మెంట్ కి తమ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లేందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశాము. మా మెంబర్స్ అందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాడుతుంటామని అన్నారు. మేడం గారు 8,300 చిల్లర ఎకరాలనేమో జీవో ఇచ్చారు. నిన్న నోటిఫికేషన్ ఏమో మళ్ళీ 4 నుంచి 5,000 లోపు ఇచ్చారు. మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు మేడం గారు మా భూములు తీసుకోవడానికి. ల్యాబ్ మొత్తం ఇస్తే ఒకేసారి ఇవ్వాలి కదా మేడం గారు. గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పటికీ అంత మీకు డేటా ఇస్తామని ఇచ్చారు గవర్నమెంట్. మరి ఏ భూములు ఇవ్వాలి అని చెప్పేసి ఇండస్ట్రీస్ వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి. రెక్విజిషన్ ఫార్మాట్లో క్లియర్గా ఉండేది మాత్రం క్లియర్ ఇస్తుంది.
అంటే ఈ మిగతా ఇక తీసుకోరా మేడం గారు ఇక్కడ ఎంతో అవి కూడా వస్తాయి. అదే కదా మేడం, అన్ని ఒకసారి ఇవ్వకుండా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే. $3,950 ఇచ్చారు మేడం. మాకెందుకు మేడం గారు, మా భూములు మాకు కావాలి మేడం గారు, ఇవన్నీ మాకు వద్దు. గ్రామ సభ పెడితే మేము చెప్తా ఉంటాం, అభివృద్ధి కావాలంటే ఇంకెక్కడన్నా చేసుకోండి. గ్రామ అభిప్రాయం తీసుకున్నా కదా మేడం గారు నోటిఫికేషన్ ఇవ్వాలి. మా భూములు అయితే మేము మేడం గారు మా సమాధుల మీద పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిందే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి కూడా ఇవ్వం మేడం గారు. మా ఇళ్ళు మా భూములు ఇస్తే మేము ఎట్ట బతకాలి మేడం గారు? వాళ్ళు ఇప్పుడు ఈ జీవోలు పాస్ చేసి వాళ్ళందరూ ఇస్తున్నారు. జనాభా నిర్వహణ అనేది ప్రణాళికబద్ధంగా చేసుకోగలిగితే భారతదేశ జనాభా 2047 కల్లా 165 కోట్లు దాటుతుంది. ఈ రోజు 4 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. 2047 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో భారత ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు. As on today, Indian industry is doing very well. Globally, Indians are doing very well. I don't have any doubt future is for Indians and also for India. Even population, if you see today Bihar and UP are increasing population. Growth is very good. All other states already population is decreasing. 2.1% replacement level. Country has reached 1.9%. The present advantage will be there up to 2047. If you can plan population management, 146 crore population, China is 130 crores now. 146 crores, it will become 165, 170 or 180 crores. As on today, 4 crores are outside India globally, migration. If you can make 30 crore Indians outside, every country, more than 150 countries, then as on today, highest per capita income are Indians. Tomorrow, corporate governance and public governance, more than 150 countries we can dominate by doing service to those people. That is the beauty of Indian population now. విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2025లో చంద్రబాబు మాట్లాడుతూ ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని రియల్ టైంలో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని, ప్రజారోగ్యానికి సంబంధించి ఈ విషయంలో బిల్ గేట్స్ తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. All these things again it is going to link with the central computer. Tomorrow IoTs. Nowadays IoTs are becoming very common. And also wearables are coming for health. Everybody is eating by seeing glucose. Everybody is sleeping by seeing your sleep rate, even half an hour extra like that. Even tomorrow hospital expenditure will be reduced. Now all hospitals have become 5-star hotels. If you see treatment cost versus to hospital stay cost, it has become a big 5-star hotel. Tomorrow why should you go to hospital? If you are sick you can go. That too curative you have to go. Not real-time monitoring also. We are working in a big way with Bill Gates. He is willing to work with me because of my past experience. Long back, 30 years back, I want to meet him desperately. He refused to meet me because I don't have any work with politicians. Then I insisted, I am having some work with you. I want to meet you. Then finally he gave me 10 minutes. I spent with him 40 minutes. Then I explained everything. The strength of India, at that time I used to say with passionate, Indians are very strong in mathematics. British people has taken our Kohinoor diamond also, that is from this place only. It has gone to Hyderabad Nizam, from Nizam it has gone to London. So they left English to us. English and mathematics are deadly combination for information technology. That is what I explained long back to Bill Gates. Then he told me, what you want? I don't want anything. After Seattle, if it is possible for you, come to Hyderabad. You start your operations development center in Hyderabad.
today after Seattle, Hyderabad Development Center is the biggest center for Microsoft. One vision how it will change. I asked him to come, he came. Now, president of Microsoft is from Telugu community, from Hyderabad. This is how sequences, how changes will happen. Not only wearables, sensors have come. If you, by November, I am assuring you in Andhra Pradesh, already I have done every member geotagging. That is Aadhaar authentication. Even child Aadhaar authentication. So I can identify every person with Aadhaar authentication. That is a big gift for all of us. Nowhere in the world this type of authentication. Next one, I am bringing all family members as a unit. Third one, every house I am geotagging. Tomorrow any crisis or any cyclone, I want to send medicine or food. Directly I can send any house where you require. That is the power of technology. Now we are preparing data lake. 23 ఏళ్ల వయసులో అంతరిక్ష యాత్రకు పాలకొల్లుకు చెందిన తంగేటి జాహ్నవి అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు, అతి చిన్న వయస్కురాలు. పాలకొల్లులో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి, పంజాబ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన జాహ్నవి అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా రోదసిలోకి జాహ్నవి 2029లో అంతరిక్షంలోకి వెళ్లనున్న జాహ్నవి గతంలో 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా వ్యవహరించిన జాహ్నవి కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ రంగాల్లో ప్రతిభ కనబరిచిన జాహ్నవి. There we go. That's -1 in G. Here's the spin. చిరుతపులితో పోరాడి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీ గ్రామంలోని ఇటుక బట్టీలోకి చొరబడిన చిరుతపులి ప్రాణాలకు తెగించి చిరుతపులితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి. అనంతరం పొలాల్లోకి వెళ్లిన చిరుతపులిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద విశ్వసనీయ సమాచారంతో ఐఎస్ సదన్ అండ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ కారును తనిఖీ చేస్తుండగా కారులో 45 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి సీజ్ చేసి కారు డ్రైవర్ జనపాల హరికృష్ణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్, ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఈ మధ్య హైదరాబాద్ మార్కెట్ కి గంజా తరలించేందుకు టునాం అరవింద్ ఆదేశాల మేరకు హరికృష్ణ బయలుదేరాడు. అయితే పోలీసులు ముందే సమాచారం అందుకుని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ లో అతని కారును అడ్డగించి తనిఖీ చేశారు, అప్పగించారు. ఒడిశాకు చెందిన శరత్ కుమార్, మహబూబ్ నగర్ కు చెందిన అరవింద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుగాల మార్నింగ్ 10 గంటల ప్రాంతంలో మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వ్యక్తి గాంజాని సప్లై చేస్తున్నాడనే ఉద్దేశంతో మేము ఐఎస్ఎన్ క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ పెట్టుకొని ఇంటర్సెప్ట్ చేసిన వెహికల్ చేసినప్పుడు అతను ఆపినప్పుడు 45 కేజీల గాంజా దొరికింది. అతన్ని విచారించగా అతని పేరు హరికృష్ణ, పెద్దకందుకూరు విలేజ్, యాదగిరిగుట్ట మండల్, యాదగిరిగుట్ట డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. అతను బేసికలీ క్యాబ్ డ్రైవర్. సో అతను కొన్ని రోజుల కింద అతను చిన్ననాటి స్నేహితుడు అరవింద్ని కలిసిండు. ఈజ్ బిలాంగ్స్ టు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇద్దరు కలిసిన తర్వాత డబ్బులు బాగా సంపాదించిన ఉద్దేశంతో చెప్తే ఇద్దరు కలిసేసి ఒరిస్సా పోయిన తర్వాత అక్కడ 45 కేజీస్ గాంజా కొనుక్కొని సతీష్ కుమార్ సావు అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి అతను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాంజా అక్కడనే పెట్టుకున్న తర్వాత కస్టమర్ దొరికిన తర్వాత తీసుకొస్తామనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ అరవింద్ మన మంగళాట్ ఏరియాకు తీసుకొని పోతుంటే ఐఎస్ఎన్ దగ్గర ఆపి పట్టుకోవడం జరిగింది. మా డీసీపీ చైతన్య కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ అండ్ మా అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఐఎస్ఎన్ అండ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ వాళ్ళు పట్టుకొని కేసు ఫైనలైజ్ చేస్తారు. ये पहला केस है. फर्स्ट केस है. पार्टनर मेरा केस है. इसके बाद साउथ के ऊपर पुराने वाले पे उन्हें भी पेडलर ही है. उन्होंने भी वरना एक गांजा, गाड़ी, 4 व्हीलर और क्या बोले तो सेल फोन, सैमसंग सेल. उन्हें कर लेता एक्चुअली बेसिकली उन्हें कैब ड्राइवर ही है. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందేనని మంగళవారం ఉదయం విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలై చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం బీసీవై రామచంద్ర యాదవ్ బీసీ హాస్టల్ను సందర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఉన్న ఖైదీలు కూడా 250 రూపాయలు ఖర్చు పెడుతున్నారని, కానీ భావి భారత పౌరులని చెప్పుకునే పిల్లలకు విద్యార్థులకు పూట 12 రూపాయలు చెల్లించి అనేక సమస్యలకు ప్రధాన కారణం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తర్వాత ఇప్పుడు బాగున్నారు, అందరికీ బాగుంది. ఇప్పుడు మాత్రం ఉన్నారు, వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారా? డిశ్చార్జ్ మీకు ఎవరికి ఎక్కడ స్కూల్ ఏది మీది? పక్క బిల్డింగ్. ఎట్లా వెళ్తారు? మర్చుకొని వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అంతా బాగుంటుందా? ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ నుండి 10th వరకు. ఏ ఊరు నుండి లోకల్ అంటే కాళహస్తి. మొత్తం చుట్టుపక్కల నుండి వచ్చారు. ఎంతమంది ఉన్నారు మొత్తము? 70 మెంబర్స్. ఇంటికి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో నిన్న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. నిన్న ఉదయము విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యి చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్ సందర్శనకు చేయడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్గా పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మిగిలిన సమస్యలన్నింటికీ కారణం కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి విద్యార్థులు తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద ఒక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా హాస్టల్ వార్డెన్ చేస్తున్నాడని చెప్పి చాలామంది పిల్లలు వాపోతున్నారు. ఈరోజు హాస్టల్ అంటే తల్లిదండ్రులు తన పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారనే ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయిస్తే వీళ్ళు నీచంగా దారుణంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలు, పరిస్థితులు కేవలము శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హాస్టల్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టల్లో కావచ్చు, దళితులకు సంబంధించిన హాస్టల్లో కావచ్చు, ఇలాంటి సమస్యలే ఉన్నాయి. సరైన సదుపాయాలు లేవు, సొంత భవనాలు లేవు, చాలా చోట్ల నీటి సమస్య ఉంది. వీళ్ళు ప్రకటిస్తున్న మెనూ ప్రకారం ఆహారాన్ని అందించడం లేదు. ఎంత దారుణం అంటే ఒక్కొక్క విద్యార్థికి కేవలం రోజుకి 38 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారంటే ఒక పూటకి సుమారు 12 రూపాయల 50 పైసలు చెల్లించే పరిస్థితి ఉంది. ఈరోజు 12 రూపాయలంటే కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా రాని సందర్భంలో ఒక విద్యార్థికి ఒక పూటకి ప్రభుత్వం చెల్లిస్తున్న మెస్ ఛార్జెస్ 12 రూపాయలు. ఇది చాలా దారుణమైన విషయం. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలకు కూడా రోజుకి 250 రూపాయల లెక్కన ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. కానీ భావి భారత పౌరులని చెప్పుకునే పిల్లలకు, విద్యార్థులకు పూటకు 12 రూపాయలు చెల్లించి ఈరోజు అనేక సమస్యలకు ప్రధాన కారణము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. దాంతోపాటు మెస్ ఛార్జెస్ సరిగా చెల్లించడం లేదు, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కాస్మోటిక్ ఛార్జెస్ చెల్లించడం లేదు, సరైన వసతి సదుపాయాలు కల్పించడం లేదు. మనం ఇప్పుడే చూసాము, చిన్న చిన్న రూముల్లో ఒక్కొక్క రూములో 11 మంది 12 మంది విద్యార్థులు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్ హాల్లో నేడు బుధవారం 6 గంటలకు జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సంవిధానిక హత్య దివాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు హాజరై మాట్లాడుతూ జూన్ 25వ తేదీని సంవిధాన హత్య దివాస్గా ప్రకటించడం, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కబడినప్పుడు ఏం జరిగిందో భారత చరిత్రలో చీకటి దశను కాంగ్రెస్ ఆవిష్కరించిన అత్యవసర పరిస్థితి కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి నివాళులర్పించిన రోజు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప, బీజేపీ సీనియర్ నాయకులు రమేష్, వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ గడ్డపై నుండి పారదు అక్కడే నిల్చొని వారు వేదికకు వచ్చే సమయంలో చప్పట్లతో మీరందరూ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి Hey!
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూఎస్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలేక. ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన. స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.